ఎందుకంత అసహనంగా ఉన్నారు? ఎందుకంత అసహనంగా ఉన్నారు? ఎందుకు సహనం కోల్పోతున్నారు? ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నారు? ఏంటంటారు అధ్యక్ష, ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కొప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోకండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే, అది కూడా మేము గెలిచాం. కాబట్టి ఎప్పుడు అడగండి, వెళ్ళి ఇలా ఆఫీస్కి వెళ్ళి తీయండి కాదు ఏంటి, ఇది కాదు అధ్యక్ష, ఈ విషయం కాదు. నాయుడు గారు నామినేషన్లు కూడా వేయించలేదు. మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి, 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం పర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిందే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం, కూర్చోండి. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే స్వీకరిస్తాం. అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా మాకు అభ్యంతరం లేదు, మీరు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ సమయం పాటించి సభ్యులు చెప్తుంది వినిన తర్వాత మీరు మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ఇంటరప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతులు తీసుకుంటాం, అవసరం తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మేము కూడా మీరు అన్నారు కదా, అలాగే చెప్తున్నాం కాదు ఎవరికి